వక్ఫ్ ఫండ్ ఏ సంస్థ అయినా 7% మాత్రమే చెల్లించాలి. 93 ధర్మకర్తయి 7 రూపాయలు మాత్రమే వక్ఫ్ చట్టంలో వక్ఫ్ బోర్డుకి పోతుంది. ఆ 7% కట్టట్లేదు 5-6 సంవత్సరాల నుంచి అని చెప్పారు. మీరు మాకు 21లో ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులో మేము స్పష్టంగా రాసాం, 100/85 తీర్పు అమల్లోకి ఉంది. అమల్లోకి వచ్చిన తర్వాత మీ అధికారం ఇక్కడి నుంచి పోయింది. ఇది వక్ఫ్ పరిధుల్లోకి రాదు, వక్ఫ్ ఉపయోగించే పరిధుల్లోకి కూడా రాదు, ఎండోమెంట్ పరిధుల్లో కూడా రాదు. ఇది ధర్మకర్త యొక్క సొంత ప్రాపర్టీ కాబట్టి మీకు నిర్ణయం చేసే అధికారం లేదు అని చెప్పి మేము జవాబిచ్చి వాటి కాగితాలు సమర్పించిన తర్వాత 21 నుంచి 25 వరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదండి. అంటే దాన్ని బుట్టదాఖలు చేశారు, కరెక్టే అనుకున్నారు. ఆ రోజు సీఓలకు అర్థమైంది, ఆ రోజు అధికారులకు అర్థమైంది కాబట్టి ఎటువంటి నిర్ణయాలు ప్రకటించలేదు. అలా పెట్టి ఒకేసారి ఏప్రిల్ 25లో కోర్టు కరెక్ట్గా హాలిడేస్ మొదలైతాయి మేలు అనుకొని ఒక పక్కడబందీ వ్యూహంతో కుట్రతో డబ్బు అడిగారు. ఫస్ట్ ఫోన్లో ఓరల్గా మాకు ఎంత లంచం చెల్లించుకుంటారు, మీ దగ్గర మంచి ఆదాయం ఉందని మాకు తెలిసింది, ఒకవేళ మేము మా పరిధుల్లోకి తెచ్చుకుంటే మాకు 33% ఆదాయం వస్తుంది. ఎంత వస్తుంది? నేరుగా అయితే వాళ్ళు 33%, ధర్మకర్త ద్వారా అయితే 7%. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకైతే 33 రూపాయలు డైరెక్ట్గా వస్తాయి. దానికి తోడు ఇవాళ మీకు ఉదాహరణ కోసం బాజీబాబా దర్గా ఉంది మంగళగిరిలో. అక్కడ ఇలాగే కేవలం టేబుల్ మీద తయారు చేసినటువంటి క్రిమినల్ కేసెస్తో దాన్ని స్వాధీనం పరుచుకొని 33% సంపాదిస్తున్నారు అక్కడ. దాన్ని హైకోర్టు కొట్టేసింది. 4 ఏళ్ల క్రితం తిరిగి వాళ్ళకి ధర్మకర్తలకు అప్పచెప్పండి అని చెప్పి తీర్పులు ఉన్నాయి. అయినా వాటిని బుట్టదాఖలు చేసి దాని మీద యథేచ్ఛగా ఇన్కమ్ని వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళైతే ఆడిట్ ఇవ్వాల్సిన అవసరం లే, వాళ్ళైతే అకౌంట్స్ చూపించాల్సిన అవసరం లే. కాబట్టి అక్కడ ఫండ్స్ అన్నీ దుర్వినియోగం జరుగుతూ ఉన్నాయి. అదే మాదిరిగా గుంటూరులో బాగా ఆదాయం ఉన్నటువంటి దర్గా ఇది మా పరిధుల్లోకి వస్తే ఇక్కడ ఆదాయాన్ని మొత్తం కొల్లగొట్టవచ్చు, ఆస్తుల్ని కొల్లగొట్టవచ్చు అనే ఆలోచనతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. దాన్ని మేము తప్పుగా భావిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్యల్ని ఇవాళ పాత్రికేయ మిత్రుల ద్వారా ఎండగట్టడానికి ముందుకు తీసుకొచ్చాము. ఇది ఇలా ఉండగా ఇంకో అంశం ఏంటంటే మద్రాస్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ, ఆంధ్ర రాష్ట్రము తెలంగాణలో కొన్ని ప్రాంతాలు అన్నీ కూడా ఆ రోజుల్లో మద్రాస్ రాష్ట్రం కింద ఉండే. ఆ రోజుల్లో మద్రాసుకి సంబంధించినటువంటి హైకోర్టు తీర్పులు ఈ దర్గా విషయంలో ఉన్నాయి. ఈ ధర్మకర్తలకి సంబంధించిన సొంత ప్రాపర్టీ. ఆ డైరెక్ట్గా బాబా ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్త సంబంధికులు వీళ్ళకి సంబంధించి వేరే వాళ్ళకి అధికారం లేదు అని గతంలో మద్రాస్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బ్రిటిష్ జమానా నుంచి ఇచ్చినటువంటి తీర్పులు కూడా ఉన్నాయి. అంత పాత దర్గా అయినటువంటి దీన్ని ఇవాళ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇలా వాళ్ళకి